సడన్గా వర్షానికి స్కూటీ చూడండి సగం వరకు మునిగిపోయింది. హైదరాబాద్లో ఇది నిన్న. ఇక్కడ చిట్టి కుక్కర్ అనమాట, చిన్న కుక్కర్. లుల్లు మాల్లో పిజ్జా టైం అనమాట ఇది, ఈవినింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది మండే రోజు వీడియో అనమాట. నిన్నటి వీడియో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే రికార్డ్ చేశాను అనమాట. ఇక్కడ ఆఫ్టర్నూన్ వచ్చేసి 1:30 అలా అవుతుంది. మేము హైదరాబాద్ అయితే బయలుదేరుతున్నాము. ఇంటికి కొంచెం గ్యాస్ స్టవ్ తీసుకుందామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఆన్లైన్లో 19,000 ఉంది. డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకొస్తే రేట్ ఏమైనా తగ్గుతుందేమనేసి హైదరాబాద్ అయితే వెళ్తున్నాము. 1:30కి అలా బయలుదేరామన్నమాట ఇంటి దగ్గర నుంచి. పిల్లలు అలాగే మేము ఇద్దరం అనమాట, నలుగురమే అయితే వెళ్తున్నాము. ఇంకా వరలక్ష్మి వ్రతం కోసం అయితే కొన్ని సామాన్లు తీసుకొచ్చే ఉండే. తాలిబొట్టు ఉంటుంది కదా, లక్ష్మీదేవి తాలిబొట్టు కాయిన్ అయితే తీసుకోవాలి. అందుకని అక్కడికైతే వెళ్తున్నాం అన్నమాట. మాకు స్టెయిన్లెస్ స్టీల్ కావాలన్నమాట, 4 బర్నర్స్ది స్టెయిన్లెస్ స్టీల్. ఇంతవరకు 2 సిలిండర్లు మార్చాము, అవి 2 బర్నర్స్ అనమాట, అది కూడా గ్లాస్ది. అందుకని ఈసారి స్టెయిన్లెస్ స్టీల్ తీసుకుందామని చెప్పేసి అక్కడైతే ఇంకా చాలా రకాల కంపెనీస్ ఉంటాయి కదా, అన్నీ చెక్ చేసి తీసుకొచ్చుకుందామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళలేదన్నమాట. సండే రోజు ఒక ఫంక్షన్కి వెళ్ళినాము. వచ్చే వరకు ఒక 8:30 అయింది. నైట్ పడుకునే వరకు 11:30, 12 అయింది అనమాట. పిల్లలు ఇంకా నైటే వాళ్ళ డాడీని పర్మిషన్ తీసుకున్నారనమాట, మండే ఒక్కరోజు స్కూల్కి వెళ్ళమని చెప్పేసి. దాదాపు 2 months అయిపోయింది కదా స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యి, ఒక్కరోజు కూడా అబ్సెంట్ కాలేదు. అందుకని వాళ్ళ డాడీ కూడా ఇంకా ఏమనలేదనమాట. ఇక్కడ పక్కన వచ్చేసి టోల్గేట్ దగ్గర అయితే ఆపినాము. ఫాస్టాగ్ లేదనమాట, ఇది కొత్త బండి కదా, ఫాస్టాగ్ అయితే తీసుకోలేదు. అందుకని ఇంకా ఆధార్ కార్డ్ తీసుకొని ఫాస్టాగ్ కోసం అయితే వెళ్తున్నాము. అప్పుడే చేసి పంపిస్తారనమాట. ఒక 5 minutes, ఒక 10 minutes పడుతుంది. ఇక్కడ బయట అయితే మేము వెయిట్ చేస్తున్నాము. ఆల్రెడీ పాత కార్లకు అయితే ఉంది, కానీ అవి ఇప్పుడు మా దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు దీనికి రెగ్యులర్గా అక్కడ తిరుగుతూ ఉంటాం కాబట్టి ఫాస్టాగ్ అవసరము. అందుకని ఫాస్టాగ్ కోసం అయితే లోపలికి అయితే వెళ్ళాడు. పిల్లలు అయితే ఇంకా ఫోన్స్ అయితే తెచ్చుకున్నారనమాట ఇంటి దగ్గర నుంచి. వచ్చేటప్పుడు నేను చూడలేదు, లేకపోతే ఇంట్లోనే పెట్టేదాన్ని, చూడలేదు కాబట్టి ఇద్దరు 2 ఫోన్లు తెచ్చుకున్నారనమాట. ఆయనతో ఫోన్లు లేకపోతే కూడా వాళ్ళంతా ఫైటింగ్ చేస్తూనే ఉంటారు. అందులో ఒక దానిలో సిమ్ కూడా లేదనమాట. మరి వాళ్ళ డాడీది హాట్స్పాట్ అయితే యూజ్ చేసుకొని చూస్తున్నారు వాళ్ళు. దాదాపు ఒక అరగంట అలా వెయిట్ చేస్తామన్నమాట అక్కడ ఫాస్టాగ్ కోసమని. ఎందుకంటే కరెక్ట్ 1:30 అంటే లంచ్ టైంలో వెళ్ళాం కదా, లోపల సార్ వాళ్ళు కూడా ఎవరు లేరనమాట. వాళ్ళకి ఫోన్ చేసి ఫోన్ ద్వారా మిగతా వాళ్ళతో అయితే పని చేయించుకొని వచ్చాడనమాట. చూడండి, ఫోన్ మాట్లాడుతూ లోపలికి వెళ్తూ బయటకు వెళ్తూనే వస్తూనే ఉన్నాడు. ఇక్కడ వెళ్ళడమే 2 o'clock అలా అవుతుందేమో వెళ్ళడము. ఇంకా హైదరాబాద్ వెళ్ళి సామాన్ తీసుకొని వచ్చే వరకు ఇంకా నైట్ ఏ టైం అవుతుందో వచ్చే వరకు. కొంచెం ఎంత తొందరగా వెళ్దామన్నా పిల్లలు తొందరగా రెడీ అవ్వలేదన్నమాట. ఇంకా చూడండి, ఫైనల్గా ఫాస్టాగ్ అయితే అతికించేసారు. ఇంకా ఇప్పుడైతే బయలుదేరామన్నమాట. హైదరాబాద్లో గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్లో అనమాట. ఇక్కడ ఇవేమో హైదరాబాద్లోనే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అని చెప్పేసి మా పిల్లలు చెప్తున్నారనమాట. ఇవే పెద్ద బిల్డింగ్స్, అంతకు మించి లేవని చెప్తే ఇంకా వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట. అక్కడ లొకేషన్ కూడా బాగుంది కదా, బిల్డింగ్స్ మధ్యలో రోడ్డు ఇలా, అందుకని వీడియో అయితే తీసిన. తర్వాత మేము ఇంకా ఒకటి హోమ్ ఫర్నిచర్ ఏదో ఉందన్నమాట, అక్కడికైతే వెళ్ళాము సిలిండర్స్ కోసం అయితే. అక్కడ మాకు కావాల్సింది లేదనమాట. ఇక్కడ బిల్లింగ్ టైంలో అయితే చిన్న కుక్కర్స్ అయితే కనిపించినాయి, అందుకని కొంచెం క్లిప్ అయితే యాడ్ చేసిన. ఇవైతే తీసుకున్నాను అనమాట. పంచపాల్ అంటే ఒక 3 గిన్నెలు ఉన్నాయి, 690 rupees అనమాట దీనికి. ఇంకొకటి ప్యూర్ గీ దీపం అనమాట, నెయ్యి దీపాలు, అవి ఒక బాక్స్ అయితే తీసుకున్నాను అనమాట. దానికి 135 rupees ఎంత ఉంది. దానిలో వచ్చేసి 30 pieces ఉంటాయి. ప్యూర్ కౌ గీ అనమాట. దాని కాస్ట్ చూపిస్తాను చూడండి, 135, 145 rupees ఉండే. ఇంకోటి వచ్చేసి ఆ ప్లేట్ ఫస్ట్ 2 తీసుకున్నా, తర్వాత ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి ఒకటి తీసుకున్నాను అనమాట, 395 rupees అది. అవి తీసుకొని పక్కనే లుల్లు మాల్ ఉందన్నమాట, కార్ అక్కడనే పెట్టేసి
అక్కడ నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి కార్ ఇక్కడ పెడుతున్నాం. ఎందుకంటే మళ్ళీ లులు మాల్ లోపల పార్క్ చేయాలంటే గ్రౌండ్ ఫ్లోర్ వరకు పోవాలి, మళ్ళీ తీసుకురావాలి. ఇక్కడ ఓన్లీ మేము స్టవ్ ఉందా లేదా అని చూడడానికి వెళ్తున్నాం అనమాట. ఉందా లేదో కన్ఫామ్గా తెలియనప్పుడు మళ్ళీ పార్క్ చేసి మళ్ళీ బయటకు తీసుకొచ్చి ఎందుకు రిస్క్ అని చెప్పేసి అక్కడే పెట్టి ఇక్కడైతే వచ్చేసినాము. లోపల స్టవ్ ఉంటే తీసుకెళ్దామని చెప్పేసి వచ్చామన్నమాట. ఒక్క ఐటమే కాబట్టి తొందరగా అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోవచ్చు అని వచ్చినాము. ఇక్కడ గ్రాసరీస్ అనమాట, కింద వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కదా. మాకు అవకాడో ఫ్రూట్ తీసుకురామని చెప్పేసి మమ్మల్ని లోపలికైతే పంపించాడు. ఆయన వచ్చేసి కింద కార్ లాక్కి కీ చైన్ తీసుకురావడానికి వెళ్తున్నాడు అనమాట. కింద ఒక షాప్ ఉంది, కానీ ఆ షాప్ వచ్చేసి అప్పుడు క్లోజ్ ఉందన్నమాట. క్లోజ్ ఉందని చెప్పేసి మళ్ళీ ఏం తీసుకోకుండా వచ్చిండు. తర్వాత తీసుకుందామని చెప్పేసి మేమైతే లోపలికి వెళ్తున్నాము. ఇవి ఒకసారి మా మార్కెట్లో తీసుకున్నాం అనమాట. కర్రీ బాగుందని చెప్పేసి ఇక్కడ కనిపించినాయి. మేము తీసుకున్నది కూడా ఇప్పుడు పెద్దవి అనమాట, హైబ్రిడ్వి. ఇవి వచ్చేసి మనకు ఊర్లో దొరుకుతాయి కదా, అవి తీసుకుంటేనే మళ్ళీ వద్దని చెప్పాడు అనమాట. అప్పుడేమో కర్రీ బాగుందని చెప్పిండు చేసినప్పుడు, ఇప్పుడేమో వద్దని చెప్తున్నాడు. ఇక్కడ పూర్తిగా 4th ఫ్లోర్ పోయిన తర్వాత ఆల్రెడీ ఒకసారి ఇక్కడ బర్గర్ అవి తిన్నాడు అనమాట ఇంతకుముందు వచ్చినప్పుడు. ఇంకా ఇప్పుడు కూడా పిల్లలకు ఇక్కడైతే బర్గరు ఇంకేవో చికెన్వి ఏవో తీసుకుంటున్నాడు అనమాట. కాంబో ఉంటుంది, అది 4 బర్గర్స్ వస్తాయి. ఇంకా వేరే ఏదో ఐటమ్ ఉందన్నమాట, అవి తీసుకున్నాము. ఇంకా దానికోసమే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చామన్నమాట, ఫస్ట్ టైం అప్పుడు. ఇది వచ్చేసి సెకండ్ టైం అనమాట. 4 బర్గర్స్ అవి 2 వచ్చినాయి అన్నమాట. దాన్ని పేరు ఏదో మర్చిపోయినా. అక్కడికైతే వెళ్ళిన తర్వాత స్టవ్ అయితే లేదనమాట, ఓన్లీ మనకు గ్లాస్ స్టవ్ అయితే దొరుకుతుంది. అది స్టెయిన్లెస్ స్టీల్ 4 బర్నర్స్ అయితే ఎక్కడ లేవన్నమాట. ఎక్కడో ఒక దగ్గర అలా ఉంటున్నాయి, కానీ మాకు సెట్ అయ్యే విధంగా లేవు. ఏదో ఒక మిస్టేక్ అయితే ఉందన్నమాట అందులో. ఇక్కడే 4:40 అలా అవుతుంది టైం వచ్చేసి. ఇంకా మాకు వచ్చిన పని ఏం ఇంకా కాలేదన్నమాట, స్టవ్ ఇంకా దొరకలేదు. ఇక్కడ వచ్చేసి జూడియో ఒకటి పెట్టారనమాట. ఆ ప్లేస్ వచ్చేసి కొంచెం లోపలికి జరిపి ఒక షాపింగ్ మాల్ టైప్లో పెట్టారు. ఈ లులు మాల్లోనే జూడియో ఇది. ఇక్కడ ఒక 2 షార్ట్స్ ఏమో తీసుకున్నాడు అనమాట. తక్కువ కాస్ట్ ఉన్నాయి కాబట్టి వచ్చిన పని కాలేదు, అందుకని ఇంకా షాపింగ్ దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్గా తీసుకొచ్చిన. చెప్పాను కదా, ఫస్ట్ షాప్ అయితే క్లోజ్ ఉందని చెప్పేసి కీ చైన్ కోసము. ఇప్పుడైతే ఓపెన్ ఉందన్నమాట వెళ్ళే టైంలో. ఇంకా మేము బయట కూర్చున్నాము, డాడీ లోపలైతే కీ చైన్ అయితే తీసుకుంటున్నాడు అనమాట. కీ చైన్ ఇంకొకటి ఏదో జాగ్వర్ది ఒకటి గోల్డ్ కలర్ది ఏదో బొమ్మ ఉందన్నమాట, అదైతే తీసుకున్నాడు. ఇంకా వాళ్ళ డాడీ ఇంకా మా పెద్దోడు వచ్చేసి లోపల ఉన్నారనమాట. మేము బయట ఎక్కువసేపు వెళ్ళినప్పటి నుంచి నిలబడే ఉన్నాం కాబట్టి ఇక్కడ బయట అయితే కూర్చున్నాము. ఇంకా అక్కడ నుంచి చూడండి, లులు మాల్ లోపలికి వెళ్ళేటప్పుడేమో ఎండ ఉంది, బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం అనమాట. అసలు వర్షం పడే అవకాశం ఉందనుకుంటే మేము కారు బయట పెట్టేవాళ్ళం కాదు కదా, కానీ అప్పుడు ఎండ ఉంది ఫుల్గా. అసలు వర్షం పడేటట్లే లేకుండే. బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షము. అక్కడ కార్ పార్క్ చేసామన్నమాట. అక్కడ సైడ్కి ఒక బోర్డు ఉంది కదా, అక్కడికన్నా ఇంకా కొంచెం దూరంలో. మాతో ఏమి అంబ్రిల్లా ఏం లేదు కాబట్టి అక్కడ వాచ్మెన్తో సెక్యూరిటీ వాళ్ళతో ఉంటే వాళ్ళతో తీసుకొని వెళ్ళి కార్ తీసుకొని వద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాడు. మేమైతే ఇక్కడే వెయిట్ చేస్తున్నాం అనమాట. అసలు వాన పడే సిచ్యువేషన్ లేకుండే, ఇంకా నిమిషాల్లోనే మొత్తం మారిపోయి మొత్తం ఫుల్గా అయితే వర్షం పడిందనమాట. ఇంకా మేము ఇక్కడ ఒక దగ్గర అయితే ఇంకో షాప్ ఉంది, ఎలికా స్టోర్ అనమాట. ఎలికా స్టోరు దీనిలోకే ఫేమస్ అనమాట, గ్యాస్కే. కార్ దిగి వెళ్ళి చూద్దాం అనుకుంటే ఫుల్గా వర్షం అనమాట. చూస్తున్నారు కదా ఎంత ఫుల్గా వర్షం వస్తుందో. అప్పటికప్పుడే రోడ్ అంతా ఫుల్ అయిపోయింది. వెనకాల బైకులు స్కూటీలకి ఇంజన్ వరకు వచ్చేసినాయి అనమాట వాటరు. చూస్తుండగానే ఇదే పక్కన అనమాట, ఎలికా స్టోర్ వచ్చేసి పక్కనే. అక్కడ దిగిపోవడానికి కూడా లేదనమాట, అంత ఫుల్గా వర్షం పడుతుండే. ఇక్కడ చూడండి స్కూటీ చూడండి, అక్కడ వరకు వాటర్ వచ్చినాయి. ఫస్ట్ స్టార్టింగ్లో లేదనమాట, ఇంకా వస్తూనే ఉన్నాయి వాటర్ వచ్చేసి. ఈ వర్షం తగ్గేలా లేదనేసి ఇంకా కింద చూడండి ఎంత సగం కాళ్ళ వరకు నీళ్ళు వచ్చినాయన్నమాట. అలాగే దిగి వెళ్ళిపోయి నేను చూసి వచ్చానమాట. వెళ్ళి ఉందని చెప్పిన తర్వాత మా హస్బెండ్ వచ్చేసి దిగి వచ్చాడు లోపలికి. దాదాపు ఒక 1 అవర్ అట్లా వెయిట్ చేసినాం అనమాట కార్లో. చూడండి ఇంకా వాటర్ ఎక్కువ అవుతూనే ఉన్నాయి కానీ తగ్గట్లేదు. ఆ స్కూటీ మొత్తానికి ఫుల్ అయిందనమాట. ఇంజన్ వరకు వచ్చేసినాయి వాటర్ వచ్చేసి. పిల్లలు తీశారనమాట ఈ వీడియో బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి ఆ వీడియో అయితే షూట్ చేసారు.
ఇంకా కొంచెం తగ్గేలా లేదని చెప్పేసి కొంచెం తక్కువైనప్పుడు లోపలికైతే వెళ్ళిపోయి చూసామన్నమాట. కానీ అక్కడ కూడా లేదు మనకు కావాల్సిన డిజైన్లో అయితే. దాదాపు ఒక 5 స్టోర్లు తిరిగామేమో, ఎక్కడ లేదు. ఒకటేమో సుజాత స్టోర్ అని చెప్పేసి ఆన్లైన్లో ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకు ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళు పిక్స్ అయితే పంపించారనమాట. పంపిస్తే వాళ్ళు 18,500 చెప్పారనమాట. అది స్టవ్ వచ్చేసి మనకు రోబో స్టాండ్ ఇది అంటారంట. అది అంటే ఆటోమేటిక్గా లైటర్ లేకుండా వచ్చేస్తుంది చూడు, అలా అనమాట. అలా అయితే 1000 రూపీస్ ఎక్స్ట్రా. నార్మల్గా అయితే 17,000. మనకు లైటర్తో పని లేకుండా చేయాలనుకుంటే 18,000 అని చెప్పారు. ఇంకా అదే తీసుకున్నాం. ఒక 1000 రూపీస్ కాడ ఎందుకని చెప్పేసి దాన్నే 17,000కి మాట్లాడి అక్కడైతే ఒకటి ఆఫర్ అలా పెట్టుకున్నాం అనమాట. ఇంకా స్టోర్లలోనైనా అంతకు మించి మంచిగా దొరుకుతుందేమో అని చెప్పేసి వెతుకుతున్నాము. ఇక్కడికి వెళ్తే కూడా ఇది ఎలికా స్టోర్ అనమాట. ఎలికా స్టోర్ ఇక్కడికి వెళ్తే కూడా ఇక్కడ కూడా లేదనమాట. ఇక్కడ ఉన్నాయి కానీ గ్లాస్ ఉన్నాయి. స్టీల్ అయితే ఏమంటారు, స్టెయిన్లెస్ స్టీల్ అయితే లేదు. ఒక్కటి ఉంది, అది చిన్న సైజు ఉందన్నమాట. చిన్న సైజు ఉంది కాబట్టి ఇంకా తీసుకోలే. అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళామన్నమాట. వేరే ప్లేస్కి వెళ్ళి అమీర్పేటలో అనమాట ఇది సుజాత స్టోర్ అనేది. ఇక్కడ మెట్రో కింద కార్ అయితే పార్క్ చేసి మెట్రోకు ట్రైన్కి వెళ్ళేసి అక్కడ ఎలికా సుజాత స్టోర్లో గ్యాస్ స్టవ్ చూసేద్దని చెప్పి మా ఆయన చెప్తున్నాడు అనమాట. కానీ నేనేమో వర్షం పడుతుంది కదా, వద్దు, అంతా పిల్లలు ఉన్నారు, చిత్తడి మొత్తం వాటర్ అయిపోతుంది కదా, మెట్రోకి కూడా ఏమొద్దు అని చెప్పేసి నేను చెప్తున్నా. ఇంకా అక్కడే డిస్కషన్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా వచ్చి కూడా వేస్ట్, ఇక్కడ డిస్ప్లేది ఏం లేదు, డిస్ప్లే కూడా ఏం లేదు సిలిండరు, మీరు చూడడానికి కూడా డైరెక్ట్గా ఐటెం పంపిస్తామని చెప్పేసి చెప్పారనమాట. ఇక్కడ శ్రీ చైతన్య ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా, అక్కడికి పంపిస్తామని చెప్పారు. అందుకని ఇక్కడనే కూర్చొని వెయిట్ చేస్తున్నాం అనమాట మేము. ఇక్కడ కూర్చొని, ఇక్కడ కూడా వర్షం పడుతుంది కాబట్టి అలాగే కూర్చున్నాము. ఈ తాతకు వచ్చేసి నేను ఆల్రెడీ ఒక 20 రూపీస్ ఇచ్చిన తర్వాత మా ఆయన కూడా ఏం కావాలని అడిగితే ఏదో కళ్ళల్లో మందు వేసుకోవడానికి మందు లేదంట అంటే ఇంకా మళ్ళీ 50 రూపీస్ ఏమి ఇచ్చిండు. ఏమన్నా తింటావా అంటే ఏం వద్దని చెప్తున్నాడు అనమాట. ఇంకా అక్కడ వెళ్ళి అక్కడ 50 రూపీస్ చేంజ్ తీసుకొచ్చి ఇచ్చాడనమాట. ఇంకా చైతన్య ఫుడ్ కోర్ట్లో ఇక్కడ అప్పుడప్పుడే వేడివేడిగా బొబ్బట్లు అవి చేస్తున్నారనమాట. బొబ్బట్లు, అలాగే గులాబ్ జాము, డబల్ కా మీఠా, పూర్ణం బూరెలు, అలాగే బోండాలు అన్నీ వేస్తుంటే ఇక్కడ బొబ్బట్లు అయితే తెచ్చిచ్చి వెళ్ళాడనమాట. మా చిన్నోడేమో గులాబ్ జామ్ తీసుకున్నాడు. మా పెద్దోడు వచ్చేసి బెల్లంతో చేసిన జిలేబీలు అయితే తెచ్చుకున్నాడు అనమాట. ఇందులో కొంచెం కూడా నెయ్యి లేదనమాట. ప్యూర్గా మనం ఇంట్లో ఏ విధంగా చేసుకుంటామో అలాగే ఉంది. ఇక్కడ సాంబార్ రైస్ బాగుంటుందన్నమాట. మా చిన్నోడికి ఇష్టం చాలా. సాంబార్ రైస్ కావాలని చెప్తే సాంబార్ రైస్ కోసం అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళిండనమాట అక్కడికి. వెళ్ళే ముందర ఆర్డర్ చెప్పినామనుకో కొంచెం వేడివేడిగా ఉంటుందని చెప్పేసి వెళ్ళే ముందు ఆర్డర్ చెప్దామని సైలెంట్గా అలాగే అక్కడ టీ తాగడానికి అయితే వెళ్ళిండు. అక్కడ నుంచి ఆర్డర్ చెప్పి అక్కడ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఈ ముసలాయనకైతే ఇచ్చిండనమాట తాతకి. తర్వాత మేము ఆల్రెడీ చెప్పాము కదా అమీర్పేటలో సుజాత స్టోర్కి వెళ్దాం అనుకున్నాం అనేసి. అక్కడ వెళ్ళకపోవడమే మంచిదైంది, ఎందుకంటే ఫుల్ వాటర్ అనమాట. మొత్తము బండ్లన్నీ కొట్టుకుపోతున్నాయి. తర్వాత మేము న్యూస్లో చూస్తే ఫుల్ వాటర్ ఉన్నాయి. యశోద హాస్పిటల్ కాంపౌండ్కి సగానికి వచ్చేస్తాయి అన్నమాట. బైకులు, అలాగే పిల్లల స్కూల్ నుంచి వచ్చిన సైకిళ్ళు అన్నీ మునిగిపోతున్నాయి అక్కడ. మా ఆయన వచ్చేసి తర్వాత చెప్పిండనమాట, ఇక మనం అమీర్పేట వెళ్దాం అనుకున్నాం కదా, అక్కడే అనమాట ఇది వాటర్ ఇంత వచ్చింది, వెళ్ళకపోవడమే మంచిదైందని చెప్పేసి తర్వాత చెప్తుండు. ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. ఐకియా స్టోర్ ముందర అయితే ఫుల్ ట్రాఫిక్ అనమాట. ట్రాఫిక్లోనే దాదాపు 1 అవర్ అయింది వర్షానికి. అలాగే ఆఫీస్లో వదిలే టైం కూడా అదే కాబట్టి ఆ బైకులు, ఆ కార్లు అన్నీ వదిలే టైం, అన్ని ఆఫీసర్స్ అయితే వదిలే టైం కాబట్టి ఫుల్గా ఉన్నారనమాట జనాలు. కొంచెం అయితే ముందుగా దాదాపు ఒక 1 అవర్ వరకు ఇలాగే వెళ్ళాము. ఇంకా నేను వరలక్ష్మి వ్రతం కోసము లక్ష్మీదేవికి పుస్తెలు అది కాయిన్ ఉంటుంది కదా, అది తీసుకుందాం అనుకున్నా, అసలు టైమే సరిపోలేదన్నమాట. చూసారు కదండి, ఈరోజు వీడియో వచ్చేసి ఇదేనండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఇదే వీడియో కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా చూడండి, లైక్ వేయండి. అలాగే ఫస్ట్ టైం చూసినప్పుడు